అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు కుమార్ రాజేంద్ర. మాది ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా. మా ఫాదర్ ఎక్స్-సర్వీస్ మ్యాన్, నేను కూడా ఎక్స్-సర్వీస్ మ్యాన్. నాకు సినిమా అనే ఆలోచనతో నేను హైదరాబాద్ వచ్చి 25 years, అంటే 25 సంవత్సరాల సినిమా ప్రయాణం, ఒక సుదీర్ఘ ప్రయత్నం. అయితే ఈ 25 సంవత్సరాల్లో నా మైండ్లో ఎప్పుడు ఒకటే రన్ అవుతుంటుంది. సినిమా సమాజానికి మేలు చేయాలి. అది 2 విధాలుగా ఉండాలి. అది ఎలా అంటే, సామాజిక చైతన్య సినిమాలు తీయాలి, వివిధ అంశాలతోటి సమాజాన్ని చైతన్యవంతం చేయాలి. రెండవదిగా, సినిమాపై వచ్చేటువంటి ఆదాయంలో కొంత భాగం ప్రజలకు అందించాలి. అంటే సినిమాకి సామాజిక బాధ్యత ఉండాలి అనే ఉద్దేశం. అయితే ఈ క్రమంలో నేను ఈ 25 సంవత్సరాలలో 2 సినిమాలు ప్రారంభించి ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల వాటిని ఆపేయటం జరిగింది. అందులో ఒకటి 2014లో సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ ప్లాన్ చేశాను. అంటే ఒక కాలేజీలో ఫీజు కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఎలా ముఖ్యమంత్రి అయ్యాడనే సబ్జెక్టు మీద నేను చేశాను. రెండోది, సినిమా హీరోలు అందరి జీవిత చరిత్రలో మునగాడెవరు, హూ ఈజ్ నెంబర్ 1 అనే టైటిల్ తోటి సినిమా చేసి కొంత భాగం చేసిన తర్వాత అది కూడా ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల ఆపేయటం జరిగింది. ఇప్పుడు 3వ ప్రయత్నంగా ఇదేమి ప్రజాస్వామ్యం అనే టైటిల్ తోటి ఒక సినిమా అనుకున్నాను. అయితే చాలామంది ఈ ప్రజలు, సమాజం, సేవ ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తారు, ఇలాంటివి వదిలేయి, ఏదైనా లవ్, యాక్షను, ఫ్యాక్షను అట్లాంటి సబ్జెక్టులు ఎన్నుకోమని చెప్పేవాళ్ళు. అయితే నాకేంటంటే, ఇలాంటి సబ్జెక్టులు అందరికీ నచ్చవని తెలుసు. అయితే విద్యావంతులు, సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు నాకు తగిలినప్పుడే నేను ఈ సినిమాలు చేస్తా, అంతేగాని వేరే కట్టుకథలు, పెట్టకథలతోటి సినిమాలు చేయను అని చెప్పేవాడిని. ఆ క్రమంలో నేను అనుకున్న విద్యావంతులు, సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు నాకు ఒక మిత్రుడి ద్వారా ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు పరిచయం కావటం, వారి ద్వారా వెంకన్న గారు కలవటం, వితిన్ సెకండ్స్లోనే అంటే సబ్జెక్ట్ ఇలా ఉంటుంది అని చెప్పిన వెంటనే వాళ్ళు ఓకే చేయటం జరిగింది. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఎవరైనా ఒక సినిమా అనుకున్నప్పుడు ఏదో ఒక పాయింట్ తీసుకుంటారు, ఆ పాయింట్ని డెవలప్ చేసుకొని సినిమా చేస్తారు. నేను 5 పాయింట్స్తో ఈ సినిమా అనుకున్నాను. ఒకటి, అంబేద్కర్ గారిది ఒక అంశం. ఆయనది ఈరోజు జన్మదినం, జయంతి రోజు. అంబేద్కర్ గారు ఈ భూమి మీద పుట్టి ఉండకపోతే కొన్ని కోట్ల మంది ప్రజలకు, ఆయన జన్మ కొన్ని కోట్ల మంది ప్రజలకు మేలు చేసింది. ఆయనే జన్మించకపోయి ఉంటే ఇప్పుడున్న రాజ్యాంగం ఇలా ఉండేది కాదు. సో అయితే అంబేద్కర్ గారి మీద ఈ మధ్యకాలంలో చాలా విమర్శలు నేను గమనించాను. ఆయన రాజ్యాంగం రాయలేదని, ఆయన హిందూ మతద్రోహి అని, దేశద్రోహి అని, స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదని, ఇలాంటివి చూసినప్పుడు మనం ఒక సినిమా ద్వారా అంబేద్కర్ గారు ఈ దేశానికి ఏం చేశాడు అనేది అదొక అంశంగా తీసుకున్నాను. రెండవ అంశంగా పోలీస్ హింస. పోలీస్ యాక్ట్ అనేది
బ్రిటిష్ కాలంలో 1861లో బ్రిటిష్ వాళ్ళు పౌరుల సేవ కోసం కాకుండా వాళ్ళ భద్రత కోసం ప్రజల్ని తిరుగుబాటు చేయకుండా వాళ్ళని అణిచివేయటం కోసం వాళ్ళు పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. అయితే మన దేశానికి స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలకు కూడా అదే చట్టం అమలవుతుంది. ఇప్పుడు కూడా పోలీసు వ్యవస్థ అనేది ప్రజల రక్షణ కోసం కాకుండా, ప్రజల హక్కులను కాపాడుకోవడం కోసం కాకుండా, రాజకీయ నాయకులకి సేవ కోసమే ఉన్నట్టుగా ఉంటున్నారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో జరిగే హింస చాలా దారుణంగా ఉంటుంది. మొన్న ఈ మధ్యకాలంలో తండ్రి కొడుకుల్ని కస్టోడియల్ డెత్ అనేది చాలా దారుణమైన విషయం. మామూలుగా సమాజంలో మన మధ్య మన కళ్ళెదురుగా మన కొడుకుని ఎవరైనా కొడుతుంటే మనకు చాలా బాధ అనిపిస్తుంది. అదే కొడుకు ఎదురుగా తండ్రి ఎదురుగా కొడుకుని కొడితే ఇరువురికి అదే ఉంటుంది. కానీ ఆ సంఘటనలో బట్టలు ఎప్పదీసి ఇద్దరిని, తండ్రి కొడుకుల్ని, అంటే వాళ్ళ గౌరవాన్ని ఆ విధంగా వాళ్ళు మంట కలిపేలాగా చేశారు. తండ్రి కొడుకుల్ని ఇద్దరిని ఒకరు చూస్తుండగా కొట్టడం అనేది ఆ తండ్రి కొడుకుల ప్రాణం ఎంత విలవిల్లాడిపోయింది, ఎంత అల్లాడిపోయారో మనం ఊహించుకోవచ్చు. అయితే దానికి పెద్ద కారణమే ఉండదు. ఇప్పుడు మొన్న ఈ మధ్య ఉదాహరణగా ఒక వ్యక్తి రోడ్డుపై నుంచున్నాడంట. పోలీస్ వ్యాన్ వచ్చింది. పోలీసులు వెళ్ళి చూశారంట. ఏంటి చూస్తున్నాం అన్నారంట. ఏం లేదు సార్, ఊకినేను అన్నారు. ఏ ఊరు నీదన్నారు. అన్నది పలానూరు. ఆధార్ కార్డు చూపించాను. ఆధార్ కార్డు జేబులో పెట్టుకొని తిరుగుతారా అన్నారు. ఎరా పోలీసుకి ఎదురు సమాధానం చెప్తారని వాడిని అక్కడికక్కడే కొట్టి అంతటితో ఆగకుండా వాడిని బయటికి తీసుకెళ్ళి వాడిని ఇంకా చాలా దారుణంగా చేశారు. అయితే ఈ క్రూరత్వం అనేది ఏ రాజ్యాంగంలో ఉంది. అలా పోలీసు వ్యవస్థ సంస్కరించబడాలి. అంటే అలాగని అందరూ పోలీసులు అలా అని కాదు. కొందరు దేశంలో అందరూ మంచి వాళ్ళే, కొంతమంది మాత్రమే చెడ్డవాళ్ళు ఉంటారు. ఆ వాళ్ళనే మాత్రమే మనం పోలీసు వ్యవస్థను సంస్కరించే విధంగా కొన్ని సన్నివేశాలను తీసుకున్నాం. అలాగే అత్యాచారాలకు సంబంధించి ఈ అత్యాచారాలు, స్త్రీలపై హత్యలు అనేవి ఆది కాలం నుంచి ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఉంటాయి. ఇవి ఆపేది ఎప్పుడు, ఆపేది ఎవరు, ఎలా అని మనం చూస్తే ఈ అత్యాచారాలనే కాదు, ఏ నేరాలైనా సరే నేర నివారణకు జైలు శిక్షలు ప్రధానం కాదు. జైలు శిక్షల కంటే నైతిక శిక్షణలే ప్రధానం అనే విధంగా ఆ అంశం మీద కొన్ని సన్నివేశాలు. అలా కులం, మతం అనే కులపిచ్చి, మతపిచ్చితో ఒకరినొకరు విద్వేషాలు పెంచుకొని కొట్టుకోవడం, చంపుకోవడం జరుగుతుంది. సత్యం ఏంటో తెలుసుకుంటే అసలు కులాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, మతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని సత్యం తెలుసుకుంటే ఏ మత ద్వేషాలు ఉండవు. కాబట్టి ఏమిటి ఆ సత్యం అనేది సినిమాలో భాగంగా కొన్ని చూపిస్తుంటాం. అలాగే ఆయేషా సత్యంబాబు కేసు ఒకటి ఉంది. 9 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత అతను నిర్దోషాన్ని రిలీజ్ చేశారు. అతనికి నష్టపరిహారం ఇవ్వలేదు. 9 సంవత్సరాల జైలు శిక్ష పడినందుకు దానికి సంబంధించినటువంటి పోలీసు వ్యవస్థకు కానీ, డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిన అతనికి కానీ, 9 ఏళ్ల జైలు శిక్షకు కారణమైన జడ్జికి కానీ ఎటువంటి శిక్షలు లేవు. ఇలా ఈ అంశాల మీద, అంటే ఈ సినిమాలో సన్నివేశాలు చాలా బలంగా ఉంటాయి. కథపరంగా అనుకుంటే ఇవన్నీ మనకు తెలిసినవి కదా అన్నట్లుగా ఉంటుంది. సో ఈ కథ అనేది ఒక ప్రాంతానికి సంబంధించింది కాకుండా ప్రపంచంలో జరిగేటటువంటి అన్నీ, అంటే ఈ సినిమాలో చూసుకుంటే ఏ సంఘటన చూసుకున్నా కూడా దేశం నలుమూలల ఎక్కడో ఒక చోట జరిగి ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. ఇది ఒక పాన్ ఇండియా సబ్జెక్ట్.
దీన్ని పాన్ ఇండియా సినిమాగా తీస్తున్నాం. పాన్ ఇండియా సినిమా అనగానే 100 కోట్లు 1000 కోట్లు అనుకుంటారు. నిజానికి ఇప్పుడు తీసే పాన్ ఇండియా సినిమాలు, వాళ్ళు తీసే 100 కోట్లు 1000 కోట్ల సినిమాలు పాన్ ఇండియా సినిమాలు కాదు. అంటే సబ్జెక్ట్లో పాన్ ఇండియా ఉండదు, బడ్జెట్లో ఉంటుంది. మనది అలా కాదు. బడ్జెట్ పాన్ ఇండియా బడ్జెట్ కాదు, సబ్జెక్టు పాన్ ఇండియా. సో తక్కువ ఖర్చుతోనే పాన్ ఇండియా సినిమాని ఎలా తీస్తాము అనేది ఈ సినిమా ద్వారా చూపించదలుచుకున్నాము. ఈ సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చినటువంటి ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారికి, వారి ద్వారా పరిచయమైన వెంకన్న గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. సో యాక్చువల్లీ ఈరోజు అంబేద్కర్ జయంతి రోజు ఇట్లాంటి ఈవెంట్కి రావడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అండ్ సార్ చెప్పారు ఈ మూవీలో ఏమన్నా ప్రాఫిట్స్ వస్తే అది ఎడ్యుకేషన్ పర్పస్ ఇన్వెస్ట్ చేస్తామని. సో నేను కూడా నా మూవీలో ఒకవేళ నాకు ఏమైనా రెమ్యునరేషన్ వస్తే నేను ఖచ్చితంగా ఎవరైతే ఫీజెస్ కట్టుకోలేని వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి వాళ్ళ ఫీజెస్ నేను ఏమైనా పే చేద్దాం అనుకుంటున్నాను. అది చెప్పాలంటే 2 years నుంచి నేను అట్లాగే అనుకుంటున్నానండి. అంటే ఇప్పుడు ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అమ్మాయిని తీసుకెళ్ళి డ్యాన్సులు చేసి అట్లాంటి కాన్సెప్ట్ కన్నా అట్లీస్ట్ మనము కాలేజ్కి వెళ్ళేటప్పుడు లేకపోతే ఏమైనా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫీజెస్ ఎవరైతే కట్టుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి మన సైడ్ నుంచి మనం ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది. సో ఇది సరే కాకుండా ఇప్పుడు నెక్స్ట్ అంటే ఎవరైతే మూవీస్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందండి. అంటే వాళ్ళకి మనం పనికొస్తే బాగుంటుంది కదా, వెళ్ళి అక్కడ ఏదో డ్యాన్సులు చేసి జస్ట్ ప్రమోషన్ చేసుకొని వచ్చేస్తే టైం వేస్ట్ కదా అని. అండ్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాము. ఇది ఆయన యాక్చువల్లీ ఎస్సీ ఎస్టీ బీసీ అని కాకుండా అన్ని క్యాస్ట్లు ఒకటే అని చెప్పి ఆయన ప్రూవ్ చేశారండి. అంటే చిన్నప్పుడు నార్మల్గా ఒక స్టోరీ విన్నానండి. ఒక రాజుగారి ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలంటే చెప్పులు ఇప్పి వాళ్ళు పట్టుకొని వెళ్ళాలి అని. సో ఇట్లా మెయిన్ చెప్పాలంటే అంబేద్కర్ గారు రాబట్టే క్యాస్ట్లన్నీ ఒకటే అన్నట్టు అయింది. అండ్ మనం చేసే వర్క్ బట్టి క్యాస్ట్ వచ్చింది, కానీ అదేం స్టార్టింగ్ నుంచి క్యాస్ట్లు అయితే ఏమీ లేవు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ అండి. అండ్ నాకు యాక్చువల్లీ ప్రెస్తో ఎలా మాట్లాడాలి అండ్ ఇవన్నీ నాకు తెలియదు. నాకు హార్ట్లో చెప్పాలంటే ఇట్లా హార్ట్లో ఏమనిపిస్తుందో అదే నేను ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. ఫీజులు కట్టలేని పిల్లలకి, ఆరోగ్యం బాగలేని వాళ్ళకి, అలాగే ఇల్లు గడవలేని వాళ్ళకి, ఇట్లా చాలా కష్టాల్లో ఉన్న వాళ్ళకి కనుక మీ రెమ్యునరేషన్లో ఒక 5% 10% కనుక ఇట్లాంటి వాళ్ళకి కనుక ఇవ్వగలిగితే నిజంగా ఈ దేశంలో పేదరికము 50 ఏళ్ళలోనే పూర్తయిపోతుంది. అంటే ఇప్పుడు 79 ఏళ్ళు అవుతుంది రాజ్యాంగము అమలై మనకు స్వంతం వచ్చి. ఒక 50 ఏళ్ళలో కనుక మీలాంటి వాళ్ళు ముందుకు రాగలిగితే అంతో ఇంతో సంపాదించిన సంపాదన పనులు వచ్చి పేదరిక నిర్మూలన కోసం వాళ్ళ కష్టాలను మీరు సంపాదించిన 10% కనుక పెట్టగలిగితే ఈ దేశంలో పేదరికమే ఉండదు. కాబట్టి చప్పట్లతో ఒకసారి భరత్ గారికి మనం ఒకసారి వెల్కమ్ చెప్దాం. ఆయన మనసులో మాట ద్వారా ఇవాళ మనకి ఆయన ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఇది సినిమా ఇండస్ట్రీ మొత్తానికి వర్తిస్తుంది. మేము ఇప్పటిదాకా సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా రాలేదు, ఇది ఫస్ట్ టైం సినిమా ఇండస్ట్రీకి రావడం అనేది. బట్ భరత్ గారు లాంటి వాళ్ళు దొరకడము, వారి మంచి మాటలకి సినిమా ఇండస్ట్రీ ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలని, సినిమా ఇండస్ట్రీలో కులము మతము ప్రాంతము అనేది చూడొద్దు దయచేసి. ఆ దిశగా ఇవాళ మనకు అసలు సంబంధం లేదు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కూడా ఒక మీడియం ఆఫ్ రెవల్యూషన్, ఒక చేంజ్, ఒక మార్పు. ఈ ఈ ఈ మీడియా ద్వారా, ఈ సినిమా మీడియా ద్వారా సమాజంలో మార్పు దిశగా రావాలంటే నిజంగా మీరు సంపాదించిన సంపాదనలు కొంతవరకైనా కూడా పేదలకు పంచగలిగితే 100% న్యాయం జరుగుతుంది. సో అందుకే ఇవాళ నా మిత్రుడు దాంట్లో ఏ ప్రాఫిట్స్ వస్తాయని ఏమాత్రం ఆలోచించలే. మేమిద్దరం ఒకటే హాస్టల్లో చదువుకున్నాము. నా మిత్రుడు వెంకన్న, ఈయన ఫిజిక్స్ ప్రొఫెసర్, నేను లా ప్రొఫెసర్ని. సో నేను ఉద్యోగం మానేశాను, నేను రాజకీయాల్లోకి వచ్చాను. మావాడు వ్యాపారంలో ఉన్నాడు. ఆయన ఉద్యోగం మానేశాడు నా అలాగనే, బట్ వ్యాపారంలో ఉన్నాడు. ఇవాళ అద్భుతమైన వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఆక్స్లీ అనే వాటర్ని ఆయన మొత్తం అంతర్జాతీయ మార్కెట్ చేయగలుగుతున్నాడు. ఇప్పుడు మనకి ఈ కథ నచ్చి వారు చెప్పగానే వెంటనే కుమారరాజు గారు చెప్పగానే ఈ బాగా అద్భుతంగా నచ్చింది. కుమారరాజేంద్ర గారు చెప్పగానే ఈ కథ అంబేద్కర్ స్ఫూర్తి కథలో ఉంది. అంబేద్కర్ గారి స్ఫూర్తి కథలో ఉన్న కారణంగా
ఇవాళ ఖచ్చితంగా ఈ సినిమా చేద్దామనేది. ఎందుకు ఈ సినిమాలో ఎందుకు చేయాలి ఈ సినిమాను అనేది మీరు ఒక్కసారి కనుక మనం ఆలోచిస్తే 79 సంవత్సరాలుగా ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇది కొందరికే పరిమితమైన సామ్యమా? సంపద కొంతమంది చేతుల్లో ఉంది, డబ్బు సంపద అలాగే అధికారము లేకపోతే భూమి పరిశ్రమలు అన్నీ కొంతమంది చేతుల్లో ఎందుకున్నాయి? ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరికీ పంచాలి కదా. ఈ స్వతంత్రంలో అందరం భాగస్వామ్యం కదా. రాజ్యాంగం వచ్చిన తర్వాత అందరికీ ఈ స్వతంత్ర ఫలాలు అందాలని చెప్పాడు కదా అంబేద్కరు. కులంతో మతంతో ప్రాంతంతో సంబంధం లేకుండా, భాషతో సంబంధం లేకుండా, లింగంతో సంబంధం లేకుండా అందరికీ ఈ దేశ ఫలాలు అందాలి కదా. మరి కొందరికి ఎట్లా అంతాయి? అది ప్రజాస్వామ్యం అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ ప్రజాస్వామ్యాన్ని? ఒక లా ప్రొఫెసర్గా నేను ఒక లా ప్రొఫెసర్గా 20 ఏళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో డీన్ స్థాయికి పెద్ద చిన్న వయసులోనే అతి కష్టపడి, అంటే నేను ఎంత పేదరికం అంటే చాలా పేదరికం, ఒక చిన్న గజం స్థలం లేకుండా ఏ మాత్రం ఒక ఒక ఇల్లు కూడా లేని స్థితిలో నుండి ఇవాళ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అంబేద్కర్ చదువుకున్న విశ్వవిద్యాలయాల్లో పోయి చదువు చెప్పచ్చా. అది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, అది కొలంబియా విశ్వవిద్యాలయం, అది ఆక్స్ఫర్డ్, అది హార్వర్డ్, ఇట్లా గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల్లో పోయి చదువు చెప్పే స్థాయికి ఎదిగా. ఇంత చిన్న వయసులో ఆ స్థాయికి ఎదిగానంటే కారణం ఓన్లీ ఎడ్యుకేషన్. అంబేద్కరు మనకిచ్చిన స్ఫూర్తి ఏంటిదంటే చదువు. ఈ చదువు ద్వారా ఈ సమాజాన్ని మార్చొచ్చు, సినిమా ద్వారా ఈ సమాజాన్ని మార్చొచ్చు. నిజంగా సినిమా ద్వారా సమాజాన్ని మార్చగలమంటే 100% మార్చొచ్చు. ఇవాళ రష్యా విప్లవానికి సినిమాలే కారణం, అమెరికా విప్లవానికి సినిమాలు కారణం. ఇవాళ ఈ భారతదేశంలో కూడా చాలా గొప్ప గొప్ప విప్లవాలకి పునాదులు వేసింది సినిమాలు. మహాభూమి సినిమా ఒక భూస్వామ్య సమాజానికి వ్యతిరేకంగా వచ్చిన సినిమా. ఇవాళ అట్లాగే గద్దర్ గారు పాడిన అనేక పాటలు సినిమా రాములమ్మ సినిమా ఈ తెలంగాణలో భూస్వామ్య వ్యతిరేకంగా వచ్చిన సినిమాలు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా అనేక అసాంఘిక సమస్యల మీద అనేక సినిమాలు వచ్చాయి. కన్యాశుల్కం లాంటి సినిమా కావచ్చు. ఇలా మనం చూసుకుంటే అద్భుతమైన సినిమాలు ఇక్కడ మీరు చూడండి. ఆ పాత సినిమాలన్నీ కూడా సామాజిక మార్పులో భాగంగానే వచ్చినాయి. ఆ కళాకారులంతా కూడా వాళ్ళు ఎవరైనా కావచ్చు అద్భుతంగా ఎక్కడ కూడా జుపుత్సకరంగా బట్టలు వేసుకోవడం కానీ లేకపోతే ఏది లేకుండా కూడా అద్భుతమైన సినిమాలు చేయగలిగిన వాళ్ళంతా. సమాజంలో ఒక మార్పును తీసుకురావడానికి ఒక కళను ప్రజల కోసం అందించే కళను అందించారు వాళ్ళంతా. కళ కోసం కాదు, కళ ప్రజల కోసం. సో నీ పాట, నువ్వు ఇచ్చే డైలాగు, నువ్వు ఇక్కడ వేసే నీ డ్యాన్సు నీ సమాజాన్ని మార్చడానికి సినిమా ఒక మీడియంగా పనిచేయాలి. బట్ ఇలా ఏమైంది? సినిమాల పేర్ల మీద కోట్లు సంపాదించి ఇవాళ అక్కడికే పరిమితం అవుతున్నారు. కానీ కళాకారుడు ఎప్పుడు కూడా నిజంగా మీరు సంపాదించండి, తప్పులేదు, కాబట్టి సంపాదించిన దాంట్లో సమాజానికి కూడా పెట్టండి. ఇంతకుముందు భరత్ గారు చెప్పినట్టుగా మీరు సంపాదించిన దాంట్లో పేద విద్యార్థులకు ఫీజులు కట్టగలిగితే ఎంతమంది చదువుకుంటారు చెప్ప. ఇలా మెడిసిన్, ఇంజనీరింగు, పెద్ద పెద్ద చదువులంతా మధ్యలో ఆపేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు పైసలు లేక. అది ఏ కులమైనా కావచ్చు, పాపం అది ఎవరైనా కావచ్చు. ఇప్పుడు అగ్రవర్ణాలలో కావచ్చు, కింది కులాల్లో కావచ్చు, బీసీలో కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, పేదలే. సో వాళ్ళంతా ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు వాళ్ళకు ఒక 100 రూపాయలు సాయం చేసినా, 1000 రూపాయలు సాయం చేసినా ఎంత గొప్పగా ఫీల్ అవుతారంటే మీరు వాళ్ళకు దేవుడు. ఆ టైంలో మీరు దేవుడితో సమానం. మరి ఆ స్థానాన్ని మనం పొందగలుగుతాం ఎప్పుడు? వాడు కష్టాల్లో ఉన్నప్పుడు, వాడిని ఆదుకున్నప్పుడు. సో ఈ సినిమా ఇచ్చే సందేశం కూడా అదే. ఈ సినిమా ఇదే కేవలం ఆశావేసే సినిమా కాదు, లేదంటే డబ్బుల కోసం. లేకపోతే మా వెంకన్న ఒకటే మాట అన్నాడు నాతోని. ఏమన్నాడు? అన్న, ఇది మనం ఏదో వ్యాపారం కోసం కాదు, నా వ్యాపారం ఆల్రెడీ ఉంది, నాకు ఆల్రెడీ వ్యాపారం ఉంది. నేను ప్రజల కోసం మీకు సినిమా చేద్దాం, ప్రజల్లో మార్పు కోసం చేద్దాం. అంబేద్కర్ యొక్క ఇచ్చిన ఏదైతే ప్రజాస్వామిక విలువలు ఉన్నాయో, ఏ స్వేచ్ఛ, ఏ స్వతంత్రము, ఏ సమానత్వము, ఏ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయము ఈ ప్రపంచంలో ఏ రాజ్యాంగంలో లేవు. అద్భుతమైన ఈవెన్ అమెరికా రాజ్యాంగంలో లేవు. అమెరికా రాజ్యాంగంలో కూడా ఎంత అద్భుతమైన విలువలు లేవు. నేను అమెరికా రాజ్యాంగం చదువు చెప్పాను, ఆస్ట్రేలియా రాజ్యాంగం చదువు చెప్పాను, ఇంకా చాలా దేశాల రాజ్యాంగాలు, 60 దేశాల రాజ్యాంగాలను నేను చదువు ద్వారా చెప్పడం జరిగింది. కానీ 60 దేశాల రాజ్యాంగాల కంటే అద్భుతమైన రాజ్యాంగం ఎవరు రాశారు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాశారు. ఆయన నా స్ఫూర్తి. అందుకే నాకు ప్రజలు అభినవ్ అంబేద్కర్ అనే బిరుదు ఇచ్చారు.
ఇవాళ అభినవ్ అంబేద్కర్ గారు నాకు ఎందుకు ఇచ్చారంటే ఆయన స్ఫూర్తితో ఆయనలాగానే డ్రెస్ వేసుకుంటా, ఆయనలాగానే అద్దాలు పెట్టుకుంటా, ఆయనలాగానే ఉండాలనే కోరిక, కొంచెం ఆకారం కూడా నాకు ఆయనలాగా కొంత వచ్చింది. సో దాంతో ఏమైంది, ఖచ్చితంగా ప్రజలు నాకు అభినవ్ అంబేద్కర్గా ఏ బిరుదు అయితే ఇచ్చారో దాన్ని సాకారం చేయాలంటే ఆయన ఆలోచన విధానం సినిమా మీడియా ద్వారా ప్రజలకు అందించాలి. మేము వ్యాపారం కోసం ఈ సినిమా చేయడం లేదు, దయచేసి ప్రజల కోసం, ప్రజల్లో మార్పు కోసం మాత్రమే ఈ సినిమా చేస్తున్నాం. మీరంతా ప్రజలంతా దయచేసి ఆదరించాలి. గొప్ప గొప్ప సినిమా హీరోలు ఎవరైతే బాగా సంపాదించారో దయచేసి మీరు కూడా ఈ సినిమాను ఆదరించండి. కొంచెం పెట్టుబడి కూడా మీ రూపంలో తీసుకొచ్చి పెట్టండి. ఎందుకంటే ఇది పేదల కోసం, పేద ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం, ప్రజాస్వామిక విలువల కోసం ఈ సినిమా తీస్తున్నాం తప్ప వ్యాపారం కోసం అసలు కానే కాదు, లేదా సంపాదించడం కోసం అసలు కానే కాదు. కాబట్టి దయచేసి ఇవాళ ఇదేమి ప్రజాస్వామ్యంలో సంఘటనలు కొన్ని చెప్పారు, దీంట్లో ఇన్స్పైర్డ్ బై రియల్ ఇన్సిడెంట్స్. మీరు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇవాళ రియల్ ఇన్సిడెంట్స్. మొన్న 9 మందికి పోలీసులకు మరణశిక్ష వేసింది మదురై కోర్టు. కానీ ఇక్కడ మన దగ్గర ఎందుకు రావట్లేదు? అదే లాకప్ డెత్కు అక్కడ మదురై కోర్టు 9 మంది శిక్ష వేసింది. ఇక్కడ అనేక లాకప్ డెత్లు జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. మరి ఎక్కడెందుకు పోలీసుల మీద యాక్షన్ జరగట్లే? ఈ చైతన్యం మనకు ప్రజల లోపల కల్పించాలిగా. వాళ్ళు ఆ లాకప్ డెత్లు ఎందుకు జరుగుతున్న విషయాల్లో చాలా క్లియర్గా తెలుసుకోవాలి కదా, వాళ్ళ హక్కులు ఎందుకు తెలుసుకోవాలి కదా, పోలీసులు వాళ్ళ డ్యూటీ ఎందుకు తెలుసుకోవాలిగా. పోలీసులు అతిగా ప్రవర్తించడానికి వాళ్ళ రాజ్యం వాళ్ళ చేతిలో ఉండద్దు కదా. పోలీసు లాస్ ఎక్కడికి పరిమితం చేస్తే వాళ్ళని, ఒక మనిషిని చంపే హక్కు పోలీసులకు లేదుగా. మనిషిని కాపాడాలి, మనిషిని కాపాడే హక్కు పోలీసులకు, చంపే హక్కు లేదు పోలీసులకు. ఎవరు ఒకవేళ ఉరిశిక్ష చేస్తే ఎవరు వేయాలి? న్యాయమూర్తులు వేయాలి. న్యాయమూర్తులకు అధికారం ఇచ్చింది రాజ్యాంగం, అంతేగాని పోలీసులకు కాదు. నిన్ను చంపే అధికారం నీకు పోలీసులకు ఇవ్వలే. కాబట్టి ఇవాళ అట్లాంటి ఉల్లంఘనలు మహిళల మీద కావచ్చు, అలాగే పేద మీద కావచ్చు, అలాగే అనేక సంఘటనలు, ఇవాళ రియల్ సంఘటనలు, అది కులపరంగా కావచ్చు, మతపరంగా కావచ్చు, ఇవాళ అనేక సంఘటనల ద్వారా ఇవాళ ఒక మారణ హోమం ఈ దేశంలో జరుగుతుంది, ఒక హింస ఈ దేశంలో జరుగుతుంది. దాన్ని ఆపాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ఈ డెమోక్రసీలో ప్రజలందరికీ అవసరమైన సామాజిక న్యాయం రావాలి, ప్రజలందరికీ అవసరమైన ఆర్థిక న్యాయం రావాలి, ప్రజలందరికీ అవసరమైన రాజకీయ న్యాయం రావాలి, ప్రజలందరికీ మేలు జరిగే అభివృద్ధి ఫలాలు అందాలి, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటే ఈ భారత రాజ్యాంగం ఒక్కటే ఈ 79 సంవత్సరాలుగా మన భారతదేశాన్ని ఒక్కటిగా ఉంచుతుంది. పాకిస్తాన్ ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుంది, మన పక్కకున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుంది, ఈవెన్ చివరికి అమెరికా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నది. 79 ఏళ్ళుగా మనలందరినీ సమస్యలు ఎన్నున్నా సరే మనం ఐక్యంగా ఉంటున్నామంటే, ఇవాళ ఈ దేశం సురక్షితంగా ఉంటుందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కారణం. సో అందుకే ఇవాళ ఆయన జన్మదినం రోజు ఈ సినిమా టైటిల్ని మేము అనౌన్స్ చేసి ఇవాళ సినిమా ఖచ్చితంగా ప్రజల ముందుకు తెస్తాం. మాకు ఆ సంకల్పం ఉంది. ఇది మధ్యలో ఆగేది కాదు, ఇది ప్రజల సినిమా. ఇది ప్రజల సినిమా, ప్రజలు దీన్ని ఆదరిస్తారు, ప్రజలే దీనికి పెట్టుబడి పెడతారు. ఆ రకంగా మేము ప్రజల చేత ప్రజల కొరకు ఈ సినిమా నిర్మిస్తున్నాం. భారత రాజ్యాంగం కూడా ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కోసం నిర్మించబడ్డ రాజ్యాంగం. ఈ సినిమా కూడా ప్రజల చేత ప్రజల కొరకు నిర్మించబడుతున్న సినిమా కాబట్టి దీన్ని ఆదరించాలి ప్రజలని. ఖచ్చితంగా ఈ పేద అంటే వర్గాల కోసం తీస్తున్న సినిమా కాబట్టి వాళ్ళ కోసం మీరు ఆదరించి ఆదుకుంటారని ప్రేక్షక దేవులందరికీ పేరున మేమంతా అంబేద్కర్ జన్మదినం సందర్భంగా మీ అందరినీ వేడుకుంటున్నాం. మీరు తప్పకుండా ఇదేమి ప్రజాస్వామ్యాన్ని ఆదరించి ఆదుకోవాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై హింద్. వచ్చినటువంటి మా బంధుమిత్రులు, మరి మా స్నేహితులు, ముఖ్యంగా మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మరియు అదేవిధంగా ప్రింట్ మీడియాకు నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా మీ అందరు ఎంత బిజీ ఉన్నా కూడా మా యొక్క సినిమా ఇదే మీ ప్రజాస్వామ్యం అనే సినిమా టైటిల్ కోసం వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి యాక్చువల్లీ నేను ఆంధ్ర వెళ్ళాలి,
చీఫ్ గెస్ట్గా. కానీ ఈరోజు ఈ యొక్క అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో భారత రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ యొక్క ఆలోచన విధానంతో ఖచ్చితంగా ఈ పేరుని మనం అనౌన్స్మెంట్ చేసి ప్రజల్లో తీసుకెళ్లాలనే ఒక కృతనిశ్చయంతో ఉన్నటువంటి మా డైరెక్టర్ గారు కుమార్ గారికి, అదేవిధంగా ప్రొఫెసర్ అన్నగారు గాలి వినోద్ అన్న గారికి, మరి అదేవిధంగా హీరో, మరి అదేవిధంగా రెడ్డి గారు, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కాన్సెప్ట్ అనేది ఒకటే రోజు మాకు అంటే జస్ట్ హాఫ్ అన్ అవర్లో చెప్పడం జరిగింది మా డైరెక్టర్ గారు. మా డైరెక్టర్ ఎట్లా పరిచయం అంటే అన్నగారు ప్రొఫెసర్ గాలి వినోద్ గారు అన్న ద్వారా మేము చిన్నప్పటి నుంచి ఒకటే హాస్టల్లో విద్య అనే దాన్ని నేర్చుకొని విద్య ద్వారా కొన్ని రోజులు అంటే భారతదేశంలో ఏంటంటే విద్య అభ్యసించినట్లయితే ఈ యొక్క బిలో పావర్టీ వాళ్ళు, నేను రెండే పదాలు వాడతాను ఎందుకంటే బాబాసాహెబ్ రాజ్యాంగంలో కూడా రాసింది అదే. కులాలు ఎప్పుడు రాయలేదు ఆయన. రాజ్యాంగంలో ఉందా సార్ కులాలు? లేదు. మీరు చదవండి, భారత రాజ్యాంగాన్ని చదవండి. ఖచ్చితంగా ఎప్పుడైతే భారత రాజ్యాంగం చదువుతామో 100% మనం ఎబో పావర్టీకి వెళ్తాం. అంటే రెండు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు. భారత రాజ్యాంగం చదివిన వాళ్ళు ఇప్పటి వరకు దాన్ని క్లుప్తంగా చదివిన వాళ్ళు ఎవ్వరు కూడా బిలో పావర్టీ లేరు, ఎబో పావర్టీ ఉన్నాం. మీ ఇద్దరం కూడా, అన్నది కూడా సైన్సే, నాది మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్, ఫిజిక్స్ చదువుకొని ఉద్యోగాలు చేసి అన్న 20 సంవత్సరాలు ఉద్యోగం చేసిండు, నేను 18 సంవత్సరాలు ఉద్యోగం చేసిన. ఇది కాదు భారతదేశానికి ఇవ్వాల్సినటువంటిది. ఆ రోజు బాబాసాహెబ్ 4 పిల్లల్ని కూడా పాపం ఆయన ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆ పిల్లల్ని పోగొట్టుకొని కూడా బిలో పావర్టీ వాళ్ళ కోసం పోరాటం చేసిండు. అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరి కోసం పోరాటం చేసినటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచ మేధావి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్. అరే మేము మా కోసము మా ఫ్యామిలీ కోసం మేము కష్టపడి ఇంత సంపాదించి ఏం చేస్తాము? కనీసము భారతదేశంలో కాకుండా తెలంగాణలో కాకుండా అణగారిన వర్గాలలో కనీసం ఒక 10 మందికైనా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మీ ఇద్దరం బయటకు వచ్చినటువంటి వ్యక్తులము. అన్న 3 లక్షల ఉద్యోగము, నాది 1.5 ఉద్యోగం. అంటే ఈ సమాజంలో కొద్దో గొప్ప బాబాసాహెబ్ చేసినటువంటి కొన్ని పనులనైనా మనం అనుభవించినట్లయితే, లేకపోతే మనం కొన్ని పారామీటర్స్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రపంచానికి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి తెలుగు సమాజానికి కొంచెం దిక్సూచిగా ఉంటాం. ఎందుకంటే ఆ రోజు ఫిలింలో ఎన్టీఆర్ గారు తీసుకున్న, ఎన్టీ రామారావు గారిని తీసుకున్న, నాగేశ్వరరావు గారిని తీసుకున్న, ఇంకా వివిధ రంగాల్లో ఉన్న డైరెక్టర్లను తీసుకున్న, దాసనారాయణరావు గారు, టి కృష్ణ గారు ఎన్నో సమాజం కోసం సినిమాలు తీయడం జరిగింది. ఆ సమాజంలో కొద్దిగా గొప్ప 5% 10% పీపుల్స్ చదువుకున్నటువంటి వ్యవస్థలో కావచ్చు, చదువుకున్నటువంటి వాళ్ళు కానీ కొద్దిగా గొప్ప నేర్చుకోవడం జరిగింది. దాని ద్వారా కొంతమంది చాలా జ్ఞానులయ్యారు, సంపాదనలో కూడా జ్ఞానులయ్యారు. సో ఇలాంటి కొన్ని సినిమాలు తీయాలనే ఒక ఉద్దేశంతోనే ప్రొఫెసర్ గాలి వినోద్ గారు, కుమార్ గారు యొక్క సమక్షంలో, అదేవిధంగా మా రెడ్డి గారు వారు కూడా చాలా అద్భుతమైనటువంటి టైం ఇచ్చి చెప్తే నేను ఒకటే చెప్పాను, మనకు డబ్బు ముఖ్యం కాదు, ప్రజలకు కొద్దో గొప్ప ఆ విలువలను తెలియజేయాలి. తెలియజేసినటువంటి విలువలను ప్రజలు అనుభవించినట్లయితే తప్పకుండా మనం కొద్దో గొప్ప సేవ చేసినట్టయితే అనే ఉద్దేశంతోనే ఈ సినిమాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి మీడియా మిత్రులు కానీ ప్రింట్ మీడియా కానీ చెప్పేది ఏంటంటే, దయచేసి మా యొక్క చిన్న సినిమాని ప్రజల ముందుకు తీసుకెళ్ళండి, మా యొక్క చిన్న అనుభవాలని ప్రజల ముందుకు తీసుకెళ్ళండి. అప్పుడు ఏదైతే అణగారిన వర్గాలు ఉన్నాయో వాళ్ళు కొద్దో గొప్ప మేల్కొంటారు. ఆ రోజు టి కృష్ణ గారు ప్రతిఘటన సినిమా తీశారు, అది ఇప్పుడు 89 సార్, 89. అప్పుడు మేము 10th క్లాస్. ఆ సినిమా చూసి 85 అనుకుంటా, అప్పుడు మేము 6th or 7th ఉన్నాం. ఆ సినిమా చూసి మేమిద్దరం బ్రదర్సు, అన్న ఇలాంటి సినిమాలు మళ్ళీ రావన్నా, మొన్న మేము మాట్లాడుకున్నది. అలాంటి కొన్ని అనుభవాలను గుర్తుపెట్టుకొని ఈ సినిమా కోసమే మేము ముందుకు వచ్చడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, తెలుగు ప్రజలు కావచ్చు,
లేకపోతే ఇండియాలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఈ యొక్క టైటిల్ ఇదేమి ప్రజాస్వామ్యం అనే టైటిల్ని దాదాపు దీన్ని చాలా రీసెర్చ్ చేసి, తెలుసు మీకు పిహెచ్డిలో రీసెర్చ్ చేయడానికి 6 years పడుతుంది. ఒక టైటిల్ని సెలెక్ట్ చేసుకోవాలంటే మినిమం 3 months ఉంటుంది. ఆ టైటిల్ మొత్తం సినాప్సిస్ రాయాలి. ఆ సినాప్సిస్లో ఉన్న పార్ట్ని మొత్తం పారామీటర్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవా అని అది ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకుంటాం. అది సెలెక్ట్ అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ చేసినటువంటి ఓ మహనీయుడు గాలి వినోద్ గారు, వారి యొక్క సమక్షంలో ఈ సినిమాని తీయబోతున్నాం. మీరందరూ కూడా ప్రజలకు తెలియజేయాలి. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక చిన్న విషయము, ఎంతోమంది పెద్ద స్టార్స్ ఉన్నారు. ఇప్పుడు మనకున్నటువంటి ఏజ్ ప్రకారం చూసుకుంటే చిరంజీవి గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు, కృష్ణ గారు ఉన్నారు. చాలామంది పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు. ఈ చిన్న సినిమాని, మా సినిమాని, ఇదేమి ప్రజాస్వామ్యం అనే సినిమాని కూడా గుర్తించాలి. దాంట్లో ఉన్నటువంటి ఏమన్నా లోటుపాట్లు ఉన్నా కూడా వాళ్ళు మమ్మల్ని గద్దించాలి. సో ఆ విధంగా చేస్తారనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికి కూడా ఈ యొక్క అంబేద్కర్ యొక్క ఫంక్షన్ రోజు చేసినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ యొక్క టైటిల్ని అందరికి తీసుకెళ్లాలని దయచేసి చేయాలని నా యొక్క ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళు మా నాయకులందరూ వచ్చారు ఇక్కడికి. వాళ్ళకి, మీడియా మిత్రులకి, ముఖ్యంగా భరత్ గారికి, ఎందుకంటే భరత్ గారు ఇట్లా ఎస్పీ రెడ్డి గారు చెప్పగానే, వారి బంధువు చెప్పగానే వచ్చారు. ఈ మంచి తమ్ముడు చాలా చిన్నవాడు, నేను ప్రొఫెసర్ని కాబట్టి చాలా చిన్నవాడు తమ్ముడు. అట్లాంటి ఈ యంగ్ యువతరాన్ని మనము ఆదరించి ముందుకు తీసుకెళ్ళాలి. సో కాబట్టి మీ అందరికీ పేరు పేరు, మీ మీడియా వాళ్ళందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, తర్వాత మిగతా వాళ్ళకి, అలాగే నా ఫ్రెండ్స్కి, అలాగే మా డైరెక్టర్ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ వెంకన్న గారికి, అలాగే ఎస్పీ రెడ్డి గారికి, మా డైరెక్షన్ అంతా కూడా రెడ్డి గారి నాయకత్వంలోనే జరుగుతుంది. వారికి, డైరెక్టర్ పేరుకి మా కుమార్ గారిన కూడా ఎక్కువ బ్యాకప్ అంతా వారే మా వెనుక ఉండి నడిపిస్తున్నారు. కాబట్టి వారికి ప్రధానంగా, ముఖ్యంగా భరత్ గారికి, మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.